అందరికీ నమస్కారం. డూ ఇట్ విత్ మీ ఛానల్కి స్వాగతం. ముందుగా చెప్పుకున్నట్లే మార్చి 1 నుంచి బైబిల్ స్టడీని ప్రారంభిస్తున్నాం అని చెప్పినట్లుగానే ఈ రోజున మనం బైబిల్ స్టడీని స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. లెట్ us స్టార్ట్. బైబిల్లో మనకు మొట్టమొదట కనిపించేది ఏంటి అని అంటే పరిశుద్ధ గ్రంథం అని టైటిల్ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ పేజీకి వెళ్తే బైబిల్ సొసైటీ వాళ్ళు ఇచ్చినటువంటి వర్షన్ నెంబర్ కానీ ఆ నెంబర్స్ ఇక్కడ ఏ ఇయర్స్లో ఇది తిరిగి ప్రింట్ చేయబడింది ఈ లిస్ట్ అంతా కూడా మనకి ఉంటుంది. తర్వాత పేజీలో ఉపోద్ఘాతం అనేది మొదలవుతుంది. ఈ ఉపోద్ఘాతాన్ని మనం చదువుదాం. మీ హస్తములోని ఈ పరిశుద్ధ గ్రంథము అత్యంత శక్తివంతమైనది. సాంప్రదాయ అభిప్రాయం ప్రకారం ఇందలి 66 పుస్తకముల గ్రంథకర్తృత్వం 15 సంవత్సరాల కాల వ్యవధిలో 40 మంది కన్నా ఎక్కువ ప్రవక్తల హృదయములలోనూ మరియు అనేక మంది దేవుని ప్రజల జీవితములోనూ దేవుడు చేసిన కార్యము. తెలుగు బైబిల్ బెంజమిన్ గల్చ్ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన స్కాట్లాండ్ ఆఫీసర్ కెప్టెన్ జేమ్స్ డాడ్స్ బైబిల్ను తెలుగులోనికి మొట్టమొదట అనువదించారు. కానీ బెంజమిన్ గల్చ్ అనువాద ప్రతి జర్మనీలోని హాలేకు ప్రచురణ నిమిత్తం వెళ్తుండగా పోయినది. కెప్టెన్ జేమ్స్ అనువాదము ఆయన అకాల మృతితో ముద్రణ కాలేదు. బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ కలకత్తాలో అడుగుడిన 1811 సంవత్సరంలోనే సిరంపూర్ మిషనరీ త్రయం బైబిల్ను తెలుగు భాషలోనికి అనువదించుట ముగించారు. 1812లో తెలుగు బైబిల్ ముద్రితమైనది. కానీ ఘోర అగ్ని ప్రమాదంలో దాని రాత ప్రతి, ముద్రిత ప్రతి మరియు టైప్ సెట్ కాలిపోయాయి. అనువాద ప్రక్రియను మరలా చేసి 1818లో క్రొత్త నిబంధనను ముద్రించారు. 3 సంవత్సరాల తరువాత పాత నిబంధనలోని మొదటి 5 పుస్తకాల ముద్రణ చేశారు. మరో ప్రక్క ఇతర మిషన్లకు చెందిన వారు కూడా తెలుగు అనువాదములు చేశారు. 1818లో ఆనంద్ రాయర్ సహకారంతో సిఎంఎస్కు చెందిన జార్జ్ క్రేన్, అగస్టస్ డెస్గ్రెన్షియస్ మరియు ఎడ్వర్డ్ ప్రిచెట్లు క్రొత్త నిబంధనను అనువదించారు. 1854-57 మధ్య కాలంలో ప్రిచెట్, గోర్డన్ మరియు ఆర్డి జాన్సన్లు పాత నిబంధనను అనువదించారు. ఈ తర్జుమాల ప్రతిని బిఎస్ వారు సంపాదించి మద్రాసు ఆక్సిలరీ ద్వారా 1860లో తెలుగు బైబిల్ ముద్రించారు. తదుపరి సవరణలతో 1947 వరకు బిఎస్ తెలుగు అనువాదములను కొనసాగించింది. భారతదేశం స్వాతంత్రమును పొందినప్పుడు బైబిల్ తర్జుమా సంపదను బిఎస్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన తన నైతిక హక్కుదారులైన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు తెలుగు బైబిల్ మూలప్రతిని భద్రపరచుటకు, నిలబెట్టుటకు, నవీకరించుటకు మరియు ముద్రించి భావితరాల వారికి అందచేయుటకు అప్పచెప్పారు. కనుక బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా భారతదేశంలోని సంఘములకు జవాబుదారీగా తెలుగు బైబిల్ మూల గ్రంథం యొక్క చారిత్రాత్మక మరియు చట్టపరమైన సంరక్షకురాలు. మూల గ్రంథ నవీకరణ. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తన కార్యనిర్వహణ విధానాలలో భాగంగా క్రొత్త అన్వేషణల ఫలితాలను, పురావస్తు మరియు భాషాపరమైన నూతన ఒరవడులను పరిగణలోనికి తీసుకొని బైబిల్లో వాడబడిన పదజాలములను నవీకరణ చేయుచున్నది. ఆయా పదములు వ్రాయు మరియు చెప్పు విధానం, వాక్య నిర్మాణం మరియు వ్యాకరణ దోషాలను సరిదిద్దుట కూడా ఎప్పటికప్పుడు జరుగుచున్నది. ఆయా సంఘములతోనూ మరియు బైబిల్ను ప్రేమించు వారితోనూ తరచుగా తర్జుమాల విశ్వసనీయత, సమ్మతి మరియు ఔచిత్యముల గురించి చర్చించుట ద్వారా బిఎస్ఐ తర్జుమాల విశిష్టతను పొందాయి. ఈ ప్రక్రియ ప్రతి నూతన ముద్రణలలో స్పష్టముగా కనబడుతుంది. మీ చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం
హెబ్రీ, అరామయక్ మరియు గ్రీకు భాషలలోని మూల ప్రతుల యొక్క సమగ్రత మరియు విశ్వసనీయతను కలిగి తెలుగు తర్జుమాగా బిఎస్ఐ హామీ ఇచ్చుచున్నది. బిఎస్ఐ యొక్క తర్జుమాలు సంఘములచే గుర్తించబడి మరియు ఆమోదించబడినందున అవి తరచూ సంఘ బైబిల్గా పిలువబడుచున్నవి. తర్వాత పేజీలో మనకి ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. విషయ సూచికను గమనించినప్పుడు పాత నిబంధన గ్రంథములోని పుస్తకముల నామక్రమము, అధ్యాయముల వెరసి అని పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాల యొక్క వివరములు ఇక్కడ వచ్చి ఉన్నారు. తర్వాత పేజీలో కొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల నామక్రమము, అధ్యాయములు వెరసి అని ఇక్కడ ఇచ్చి ఉన్నారు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నాయి. పాత నిబంధనలో చూసినట్లయితే ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కీర్తనల గ్రంథము 150 అధ్యాయాలు ఉంది, సామెతలు 31 ఉన్నాయి, అలాగే ప్రసంగి 12 ఉన్నాయి, పరమగీతములు 8 ఉన్నాయి. ఈ పుస్తకాలు మాత్రం పూర్తి బైబిల్ చదవడం అయిపోయిన తర్వాత చదువుతాం. ఎందుకు అనంటే ఏ విధమైనటువంటి కథతో కానీ లేదా ఏ విధమైనటువంటి చరిత్రతో కానీ ఈ ఫ్లోతో ఈ సంబంధం లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ పుస్తకాలని మనము మిగతావన్నీ చదివిన తరువాత చివరిగా దీన్ని చదువుతాం. సో ఈరోజు వీడియో ఇంతే గైస్. మీరు చూసారు కదా ఎంత నీట్గా బైబిల్లో ఉపోద్ఘాతం ఎలా ఉంది అని చెప్పి మనం చూసాం. ఈ ఇంట్రడక్షన్లో మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే మన చేతిలోనికి బైబిల్ రావడానికి చాలా కష్టం అనేది పడటం జరిగింది. మూల ప్రతులు కాలిపోవడం, ఆథర్స్ ఉన్నట్లుండిగా చనిపోవడం, టైప్ రైటరు, ప్రింట్తో సహా మొత్తం అన్ని కూడా కాలిపోవడం, ఆ మిషనరీస్ ద్వారా బైబిల్ అనేది మన చేతిలోనికి రావడము, ఈ విషయాలన్నీ విన్నప్పుడు ఈ బైబిల్ తయారవడం అనేది ఒక సాధారణమైనటువంటి విషయం కాదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మన చేతుల్లో వచ్చినందుకు ఈరోజు మనం ఈ బైబిల్ని చదువుతున్నామనంటే ఇట్స్ రియల్లీ గాడ్ గ్రేస్, దేవుని కృప తప్ప వేరే ఏం కాదు. సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే బైబిల్ సొసైటీ ఎప్పటికప్పుడు దాన్ని నవీకరణ చేస్తూ ఉంటుంది. అంటే నథింగ్ బట్ రీప్రింట్. కాలానికి అనుగుణంగా పదాల యొక్క క్రమాలు కానీ, పదాల యొక్క వరుస క్రమం కానీ, వాక్యం ఏదైనా కానీ డిఫరెన్స్ ఉంటే ఆ వాక్యం యొక్క సెంటెన్స్ ఫ్రేమింగ్ కానీ ఇవన్నీ కూడా తిరిగి రీప్రింట్ చేసేటప్పుడు వాటన్నిటిని కూడా సవరిస్తుంది అని చెప్పి బైబిల్ సొసైటీ చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసింది. అంటే దీని అర్థం ఏంటి అని అంటే అక్షరాలు కానీ, గ్రామర్ మిస్టేక్స్ కానీ, లేకపోతే వేరే విధమైనటువంటి మిస్టేక్స్ ఉంటే వీటిని సవరిస్తుంది అంతే. ఈ 66 పుస్తకాలని తీసేసి కొత్తగా ఇంకొక పుస్తకాన్ని యాడ్ చేయడమో, 26 పుస్తకాల్లో కిందిది మిందికి కిందిది పైకి చేయడమో, లేకపోతే లేనివి చేర్చడమో ఇట్లా కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో బైబిల్ అనేటువంటిది మళ్ళీ ముద్రించినారు, మొదటి బైబిల్ ఇది కాదు అనేటువంటి అపోహలు ప్రజల మధ్యలో ఉన్నాయి. అది కాదండి, నవీకరణ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. బైబిల్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఫ్రేమింగ్ కానీ, వర్డ్స్ ఏదైనా ట్రాన్స్లేషన్లో మిస్టేక్స్ ఉంటే కానీ వాటిని వీళ్ళు తిరిగి రీప్రింట్ చేస్తారే తప్ప చాప్టర్లే మార్చేయడము, లేకపోతే ఉన్న విషయాన్ని లేదన్నట్లుగా లేనిది ఉన్నట్లుగా రాసేటువంటి పరిస్థితి ఇందులో జరగదు. ఇంతే గైస్, డూ ఇట్ విత్ మీ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కొట్టండి. బైబిల్ని తిరిగి సోమవారం నుంచి ప్రారంభిద్దాం. బాయ్.